హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కుకు విత్ జాతిరత్నాలు సాటర్డే సింగమ్స్ అయితే అదరగొట్టేశారని చెప్పాలి. జాతిరత్నాల కామెడీ. ఇక కుక్స్ అయితే ఈసారి అంతగా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఐకానిక్ గెటప్స్ వేసుకుని ఐకానిక్ ఫుడ్స్ అయితే చేస్తారు అన్నట్టుగా చాలా అయితే అనుకున్నాం, కానీ ఎందుకో ఎక్కడో మిస్ఫైర్ అయినట్టుగా అనిపించింది అన్ని డిషెస్ కూడా. సో చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు కానీ సాటర్డే సింగమ్స్ కుక్స్ మీద. బట్ ఎక్కడో ఏంటో తెలియదు, ఏదో ఒక మిస్ మ్యాచ్ టైప్లో కొద్దిగా అనుకున్నది అనుకున్నట్టు అవుట్పుట్ అయితే రాలేకపోతుందని చెప్పుకోవాలి. బట్ సాటర్డే సింగమ్స్ కంటే సండే సిజ్లర్స్ మాత్రం కుక్స్ చాలా పోటాపోటీగా అయితే చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడ అసలు ఏం జరిగిందో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మన ప్రదీప్ జడ్జెస్ని అయితే పిలవడం జరిగింది. ఇక వీళ్ళు కూడా చక్కగా వాళ్ళ ఐకానిక్ అంటే వాళ్ళకి ఇష్టమైన డిషెస్ ఏంటి, అంటే ఇన్ని డిషెస్లో మీకు ఇష్టమైన డిష్ ఏంటి, వీటన్నిటిని గురించి మాట్లాడుకున్న తర్వాత మన కుక్స్ అయితే వచ్చేస్తారు. ఇక ఈసారి కుక్స్ మాత్రం చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ అయితే ఫస్ట్ ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు. ఏంట్రా బాబు ఈసారి కుక్స్ అంతా చాలా ఎనర్జీగా ఉన్నారు, ఏంటి సంగతి అని అడిగితే, ఎస్ లాస్ట్ టైం వీళ్ళందరికీ మంచి మార్క్స్ వచ్చాయి కదా, అందరికీ 90+ మార్క్స్ అయితే వచ్చేసాయి కాబట్టి ఈసారి వీళ్ళ ఎంట్రీ మాత్రం అదిరిపోయే లెవెల్లో మంచిగా డ్యాన్సెస్ వేసుకుంటూ వచ్చేసారు. ఆల్మోస్ట్ కొద్దిగా సిమిలర్గా తనూజ అండ్ కళ్యాణ్ డ్రెస్సెస్ కూడా కొద్దిగా మ్యాచ్ అయ్యాయని చాలామంది టాక్ అయితే చెప్తున్నారు. ఎస్ నిజంగానే కొద్దిగా బ్లాక్ అండ్ బ్రౌన్ ఆ యొక్క డిజైన్ కానీ కొద్దిగా మ్యాచ్ అయితే అయిపోయింది. ఇక ఈసారి తనుజ కూడా చాలా ఎక్కువగానే మాట్లాడడం జరుగుతుంది. నార్మల్గా లాస్ట్ టైం కొద్దిగా మాట్లాడేది, ఇప్పుడు ఏంటంటే అసలు మంచిగా చాలా ఫ్రీగా అంతా మన వాళ్ళే కదా అన్నట్టుగా చాలా చక్కగా ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇక కళ్యాణ్ కూడా కొత్త లేదు పాత లేదు కదా, వీళ్ళందరూ ఈజీగా కలిసిపోయే రకాలే కాబట్టి ఇక వీళ్ళు జాతిరత్నాల గురించి అమ్మ బాబోయ్ వాళ్ళొద్దు వీళ్ళొద్దు అని చెప్పి వీళ్ళైతే దండం పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే అల్లరి అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు దీపికని మాత్రం వద్దు వద్దు అంటూ ఉంటారు, ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటుంది కాబట్టి. బట్ దీపిక ఆ అల్లరి కానీ ఏదైనా తన ఎనర్జీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఇక మన తనుజ కూడా మన అందరికంటే కూడా మేము ఈసారి కుక్స్ అందరం కలిసి జడ్జెస్కి ఎలా ఒక వంట చేస్తామో ఇక మన ప్రదీప్ గారికి కూడా ఒక వంట చేసి పెట్టాలి, ఎందుకంటే మమ్మల్ని అందరినీ భరించేది ఆయనే కదా, ఇక ఆయనకు కూడా ఎనర్జీ కావాలి కదా అంటే, అమ్మో ఏంటమ్మా ఈరోజు నా మీద ఇంత ప్రేమ వచ్చేసింది మీకు అందరికీ అని చెప్పేసి ప్రదీప్ కూడా కాస్త బిల్డప్ ఇస్తూ ఉంటాడనమాట. ఇక ఇలా జరిగిన తర్వాత జాతిరత్నాలు ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో అయితే వచ్చేస్తారు. ఇక ఫస్ట్ రోహిణి వచ్చేసి విక్రమ్ రెమో గెటప్ వేసుకొని అస్సలు అల్లాడిచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇక మన ఫస్ట్ అవినాష్ వచ్చేసి ఉపేంద్ర గారి గెటప్ అయితే వేసుకున్నారు. ఈ గెటప్ ఏంటని నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు, కానీ ఈరోజు చూసిన తర్వాత అర్థమైంది. ఉపేంద్ర గారి గెటప్లో అసలు గాడ్ ఈజ్ ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేసి ఇక గన్ను ఒకటి పట్టుకొని ప్రతి ఒక్కరిని కాల్ చేస్తూ ఆ యొక్క గెటప్లో మాత్రం అద్దర కొట్టేశాడని చెప్పాలి. అసలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చేశాడు. ఇక టక్కరి దొంగలాగా మన మహేష్ బాబు క్యారెక్టర్లో మణికంఠ రావడం విశేషంగా అనిపించింది. అరే బాబు నిన్ను కానీ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ చూస్తే అసలు చంపేస్తారు, వాళ్ళకంటే ముందు నువ్వు ఎక్కువ బిల్డప్ ఇచ్చావంటే నేనే చంపేస్తానని మన ప్రదీప్ గారు అయితే చెప్తూ ఉంటారు. ఇక మన చిరంజీవి గారు అంటే చంటబ్బాయి గెటప్లో దీపిక అయితే వచ్చిందనమాట. ఒక ఇన్వెస్టిగేటర్ లాగా భూతద్దం ఒకటి పెట్టుకొని వస్తుంది. అమ్మ అసలు నీ గెటప్కి నీ దానికి అసలు సంబంధమే లేదే అన్నట్టుగా అందరూ అయితే ఈరోజు అంటూ ఉన్నారు. బట్ తనదైన స్టైల్లో తను కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తూ వచ్చేసింది. ఇక హేమంత్ వచ్చేసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు లాగా ఇక ఇదంతా నా ఫ్యామిలీ నా కుటుంబం అని చెప్పేసి ఇతనైతే వచ్చాడు. ఇతను వచ్చేసి తనూజాకైతే జాతిరత్నంగా వచ్చాడు. రోహిణి వచ్చేసి మన పల్లవి గారికైతే జాతిరత్నంగా వచ్చేసింది. ఇక టక్కర్దంగా మణికంఠ వచ్చేసి కళ్యాణ్కి, అలాగే అవినాష్ వచ్చేసి నిఖిల్ గారికి, ఇక మన లాస్ట్ హేమంత్ వచ్చేసి తనుజ గారికి అయితే జాతిరత్నంగా వచ్చేసారు. ఇక అడ్వాంటేజ్ టాస్క్లో ఇక వాళ్ళు వీళ్ళకి ఒక ఐటెం ఇస్తారు, వీళ్ళు ఎంత కొరిగితే ఆ పక్కన వాళ్ళు కూడా అంతే కొరిగితే ఆ యొక్క వెయిట్ని జడ్జ్ చేసి వీళ్ళైతే పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీంట్లో వచ్చేసి మన హరిశ్చంద్ర ప్రసాద్ అదే మన హేమంత్ అలాగే తనుజ గారైతే 4 మార్క్స్ డిఫరెన్స్ వీళ్ళు కరెక్ట్గా కొద్దిగా సిమిలర్గా కొరికి వీళ్ళైతే హైయెస్ట్ పాయింట్ సంపాదించుకున్నారు. ఇక తర్వాత మన కళ్యాణ్ వాళ్ళైతే సంపాదించుకున్నారు. ఇక రోహిణి వాళ్ళైతే వచ్చేసరికి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రోహిణి అలాగే మన పల్లవి గారైతే
ఇంకొన్ని ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్‌తో వీళ్ళు థర్డ్ పొజిషన్‌లోనే ఎలాగుంటారు. ఇక చివరికి మాత్రం మన అవినాష్ అండ్ నిఖిల్ వీళ్ళదే ఎక్కువ 21 పాయింట్స్ డిఫరెన్స్‌తో వీళ్ళే లాస్ట్‌లో ఉండిపోయారనమాట. ఎందుకంటే అవినాష్ కొంచెం ఎక్కువ తినేసేసాడు. ఇక నిఖిల్ అయితే కొద్దిగా తక్కువ తిన్నాడు కాబట్టి. ఇలాగా సరదాగా సాగిపోయింది. ఇక అషిక అలాగే దీపిక ఒక చిల్లీలో కొద్దిగా చిన్న పార్ట్ అషిక తింటే ఇక మొత్తం నేనేమైనా తక్కువ చిల్లి నన్నేమనుకుంటుంది, నేను తక్కువ తింటే నన్ను తక్కువగా చూస్తుంది కాబట్టి నేను ఎక్కువే తినేస్తానని చెప్పేసి ఆల్మోస్ట్ చిల్లి సగం అయితే తినేసింది మన దీపిక. నిజంగా అసలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాల్సిందే కదా ఈ అమ్మాయికి. ఇక అలాగా వీళ్ళైతే ఓడిపోవడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కామెడీ మాత్రం మధ్యలో వీళ్ళకి కుక్స్‌కి, జాతిరత్నాలకి మధ్య ఏదో ఒక పెట్టాల్సిందే కదా! వీళ్ళు మామూలుగా వంట చేపిస్తే కిక్కేముంటుందని చెప్పేసి ఒక చెయ్య లాంటిదిచ్చి వాళ్ళు, వీళ్ళు ఆ హ్యాండ్‌ని పట్టుకొనే ఉండాలి. దాన్ని వదిలిపెడితే వీళ్ళకి మధ్యలో పనిష్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇక అవినాష్‌కైతే పనిష్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక వచ్చేసి "నువ్వు హ్యాండ్ వదిలేసావు కాబట్టి నువ్వు ఒక 10 పుషప్స్, 25 పుషప్స్ తీయాలి" అని చెప్పగానే, ఇక ఆ పుషప్స్ తీస్తూ ఉండగానే రోహిణి వచ్చేసి "రేయ్! నిన్ను గుంజిళ్ళు తీయండి" అని చెప్తారు. "ఒరేయ్! గుంజిళ్ళు తీయమంటే పుషప్స్ తీస్తున్నావేంటని" చెప్పి మధ్యలో వస్తుంటుంది. "నువ్వేంటమ్మా చెయ్యి వదిలేసొచ్చావు, ఇప్పుడు నువ్వు కూడా కలిసి పుషప్స్ తీ" అనగానే ఇక రెమో గెటప్‌లో రోహిణి కూడా అదరగొట్టేస్తది. వీళ్ళ కామెడీ మాత్రం. ఇక అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెడీతో సూపర్‌గా చేస్తూ ఉంటారు. ఇక మధ్యలోనే తనుజ గారికైతే ఆ హ్యాండ్ ఇంజ్యూరీ అనేది జరుగుతది కదా! ఇక తనకి కొద్దిగా కాలిన తర్వాత తను ఫస్ట్ కళ్యాణ్‌నే పిలుస్తది. కళ్యాణ్ వచ్చి కొద్దిగా చూడు అన్నట్టుగా. ఇక తనొచ్చి కట్టుకడతాడనమాట. ఏంటి ఓకేనా నీకు చేయగలవా లేదా అని ఇక పాపం కళ్యాణ్‌కైతే తనూజ మీదే ఇంకా దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఫ్రెండ్ కదా! కొంచెం కాలింది కదా! ఎట్లా చేస్తది ఏంటని. తర్వాత తను గ్లౌస్ వేసుకొని కొద్దిగా కట్టేసి ఇక అదైతే అట్లాగే అయిపోయింది. అదేం పెద్ద ఇష్యూ అయితే చేయలేదు ఎవరు కూడా. ఇక అలాగే వంటలైతే చేసేసారు. ఇక ఈసారి మాత్రం నిజంగా చాలా క్రూషియల్ అని చెప్పుకోవాలి. లాస్ట్ టైం పల్లవి గారికి, ఆషికాకి అలాగే కళ్యాణ్‌కి ఇద్దరికి కూడా 92, 92 93 వచ్చాయి కదా! వీళ్ళ ముగ్గురులో ఈసారి ఎవరు లీస్ట్ వస్తే వాళ్ళు ఫేస్ ఆఫ్‌లోకి వెళ్ళాలని ముందుగానే చెప్పారనమాట. ఇక ఇక ప్రతి ఒక్కరు కష్టపడైతే తయారు చేశారు ప్రతి ఒక్క డిష్‌ని. కానీ ఇక్కడ ఏమైందంటే ఈసారి అప్రిషియేషన్ ఒక్కరికి కూడా సరిగ్గా రాలేదంటే మీకే ఇక మీ ఊహకే వదిలేసినాను. ఎందుకంటే నిఖిల్ ఎప్పుడు కూడా చాలా బాగా ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఈసారి తను చేసింది కూడా ఎందుకో అంతగా అప్రిషియేషన్ రాలేదు. ఓకే అన్నట్టుగా చెప్పేశారనమాట. ఇక తనూజ చేసిన వంట కూడా ఏదో ఒక కొద్దిగా పచ్చిగా ఉందని, ఈవిడంటే కుక్ సరిగ్గా అవ్వలేదని ప్రాన్స్ అలా చెప్పేశారు. ఇక కళ్యాణ్ కూడా ఒక చిన్న డిషే చేశాడు. కాకపోతే ఏదో కొద్దిగా దాంట్లో ఇచ్చిన సాస్ చేశాడంట. ఇక తను కూడా సరిగ్గా అంతగా పర్ఫెక్ట్‌గా చేయలేదు. ఓకే అని చెప్పారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆషిక తను కూడా చాక్లెట్ సమోసా లాంటిదేదో తయారు చేసింది. అది కూడా హాట్ కేకో ఏదో పెట్టి ఇక అది కూడా కష్టమైన డిషే. కానీ ఆ దాంట్లో కూడా మన వాళ్ళు కొద్దిగా తప్పులనైతే వెతికారనమాట. ఇక మొత్తానికి వచ్చేసరికి పల్లవి గారి దగ్గరకొచ్చేసరికి ఆ కార్న్ సరిగ్గా ఉడకలేదు. ఇది ఇంకొంచెం టెక్స్చర్ వేరుగా ఉంటే బాగునని ఈవిడకి కూడా చెప్పారు. అంటే ఈ ఒక్కరికి కూడా అప్రిషియేషన్ సరిగ్గా రాలేదు. అసలు మార్క్స్ ఎలా ఇస్తారని మేము కూడా ఫస్ట్ చూస్తున్నప్పుడు చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాం. ఎవరు వస్తారబ్బా అసలు ఫస్టు? అందరికీ అన్నిట్లో ఏదో ఒక వంకైతే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో తక్కువ చేశారు. నాకు అర్థమైన వరకంటే ఇప్పుడు నాన్ వెజ్ చేసిన వాళ్ళకి కొద్దిగా వీళ్ళు ఎక్కువ మార్క్స్ ఇస్తున్నారు దాంట్లో బాగా ఉంటే. సో, వెజ్ చేసిన వాళ్ళకి కొద్దిగా తక్కువగానే ఇస్తున్నారేమోని నాకైతే అనిపించింది. ఇక మొత్తానికి ఈసారి అసలకి ఎటు పోయి ఎటొచ్చిందో తెలీదు గానీ మొత్తానికి కళ్యాణ్ అయితే ఫస్ట్ వచ్చాడు. ఈసారి ఆ యొక్క కుకింగ్ టాస్క్‌లో అంటే తనకొచ్చేసరికి 85 మార్క్స్‌తో ఈసారి లీడర్ బోర్డ్‌లో కళ్యాణ్ హైయెస్ట్ స్కోర్ అయితే చేసేసాడనమాట. ఇక తనూజ వచ్చేసి 83, ఇక ఆషిక కూడా 83, నిఖిల్ 82 అండ్ పల్లవి 82. నిజంగా అసలకి అందరూ షాక్ అయిపోయారు. అయ్యో! పల్లవి గారికి ఏంటి ఇంత లీస్ట్ రావడము? నార్మల్‌గా ఆమె ఎప్పుడు బానే చేస్తుంది కదా! ఈమె ఈసారి లీస్ట్ రావడం నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగానే పాపం ఆమె కూడా చాలా షాక్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫేస్ ఆఫ్‌కెళ్ళాల్సింది ఇక పల్లవి గారు. సో, రేపు సండే సిజ్లర్స్‌లో ఎవరు లీస్ట్ వస్తే వాళ్ళు. అంటే లాస్ట్ టైము అక్కడ పల్లవి గారు కూడా లీస్ట్‌లో ఉన్నారు. మరి ఈసారి ఎటు అవుతుందో చూడాలనమాట. దాన్ని బట్టి ఫేస్ ఆఫ్‌కి వెళ్తారనమాట. ఇక నిజంగానే కళ్యాణ్ అయితే అసలు హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి అసలు షాక్ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఎప్పుడు లీస్ట్‌లో ఉన్న అబ్బాయి ఈరోజు హైయెస్ట్ రావడం ఏంటి అనేసి. కానీ నిఖిల్ కూడా 82 మార్క్స్ తను కూడా లీస్ట్‌లో ఉన్నాడంటే ఏంటి ఇంత చెండాలంగా చేశామా అన్నట్టుగా అందరికీ అట్లా అనిపించిందనమాట ప్రతి ఒక్కరు కూడా. సో, మొత్తానికి ఇలా అయితే ఫేస్ ఆఫ్ నుంచి తప్పించుకుంటాడు కళ్యాణ్. ఈసారి హైయెస్ట్‌లోకి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఓవరాల్
టోటల్ స్కోర్ చూసుకుంటే తనూజాకి వచ్చేసరికి 179, ఇక కళ్యాణ్ వచ్చి 177, ఇక ఆషిక నిఖిల్కి వచ్చి 175, పల్లవి గారికి 174తో లీస్ట్లో ఉంటారు. అంటే ఒక్క మార్క్ డిఫరెన్స్తో లీస్ట్లోకి అయితే వచ్చేస్తారనమాట. ఈసారి ఫేజ్ ఆఫ్కి వెళ్ళాల్సింది ఈ పల్లవి గారితో పాటు ఇక అక్కడ శ్రీకాంత్ గారు ఉంటారా, పల్లవి గారు ఉంటారా, ఇంకెవరు ఉంటారా అనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.